164 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మంది ఎక్కువ అయ్యి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతోంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అదే అదుపు చేయలేని పరిస్థితి. నేను ఇప్పుడు ఒక లిస్ట్ చెప్తాను మీకు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోనేటి ఆదిమూలం గారు, బండారు సత్యనారాయణ గారు, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, కోటంరెడ్డి సునీల్ వ్యవహారాలు ఏంటంటే పేరోలకు సంబంధించి, కోన రవికుమార్ గారు, దగ్గుపాటి ప్రసాద్ గారు, అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు. సో జనసేన విషయానికి వస్తే పంతం నానాజీ గారు. ఈ ఆరోపణలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి గమనిస్తా ఉన్నాం. ఇది కాక ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే శాండ్ కానీ, గ్రావెల్ కానీ, లేదంటే మైన్స్కి సంబంధించి కానీ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ చేసిన పరిస్థితి. అయితే కూడా అవన్నీ కూడా ఎక్కడ కంట్రోల్ కాలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు రీసెంట్ గా చూస్తే సరే కోనేటి ఆదిమూలం గారిని సస్పెండ్ చేశారు, లేకపోతే పంతం నానాజీ గారికి కూడా వాళ్ళు మెమో జారీ చేసి ఆయన క్షమాపణలు చెప్పించారు, లేదంటే వాళ్ళ కోటా వినిత గారి మీద ఆరోపణలు ఇస్తామని పక్కన పెట్టేశారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే పోలీసు కేసులు నమోదవడంతో పాటు ఇంకా కోరుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ట్వీట్ చేశారో అసెంబ్లీలో చెప్పారు ఆయన, నాతో పాటు చంద్రబాబు గారితో పాటు ఎవరు తప్పు చేసినా కూడా దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని. ఇక్కడ ఇందాక కీర్తన గారు లేవనెత్తిన క్వశ్చన్లని నేను కూడా ప్రస్తావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయితే మనల్ని వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అసలు ఎందుకు కొట్టారు, వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళు ఎందుకు వాళ్ళ కారులో కిడ్నాప్ చేసి వాళ్ళ మీద దాడులు చేయాల్సి వచ్చింది, వాళ్ళ వస్తువులు అధికారికంగా ఉన్న వస్తువులు లాక్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి సర్కార్ని పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడేశాయి, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అక్కడ ఒక పక్కన ఫారెస్ట్ అధికారులు అందరూ చెప్తా ఉన్నారు, అసలు ఆయనకి ఏంటి, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి, వాళ్ళని అలా చేయాల్సిన అవసరం ఏంటి. రెండు, ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్ గారు, ఆయన ఒక పక్కన ఆయన ఎంత ఆత్మరక్షణ ధోరణిలో పడేశారంటే, ఆ ధనుంజయ నాయుడు కూడా తెలుగుదేశం కార్యకర్త, అతని మీద 24 కేసులు ఉన్నాయి. అతనేం చెప్తున్నాడు, నాతో మాట్లాడింది వాస్తవం, ఎమ్మెల్యే గారు వీడియో రిలీజ్ చేసినా అది కరెక్ట్ కాదు, నాతోనే మాట్లాడారు, నేను మా పార్టీ అది క్రమశిక్షణా సంఘానికి కూడా తెలియజేశాను, నాకు ఇంకా బెదిరింపు కాల్సి వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఏం చెప్పాలి? పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు కదా. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కేసు నమోదు ఒక్కటే కాదు, అది ఎందుకంటే అది దగ్గుబాటి ప్రసాద్ గారిదేమో సున్నితమైన వ్యవహారం. వాళ్ళ మదర్ని, జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ని తిట్టారు, అందుకే నేను ఆడియో బయట పెట్టానని కూడా ధనంజయ నాయుడు టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి ఏంటి పరిస్థితి? అది మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రతిష్టను దెబ్బతినే పరిస్థితి వచ్చేసింది, నందమూరి కుటుంబానికి కానీ మొత్తానికి. ఇటు బుడ్డా రాజశేఖర రెడ్డి గారేమో ఫారెస్ట్ అధికారి. ఎందుకంటే రీసెంట్ గా కడపలో ఒక ఎండిఓ మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఉద్యోగులకు అండగా ఉండాలని పరామర్శించిన పరిస్థితి. సో ఆయన ఒక పక్కన అలాంటి ఇండికేషన్స్ ఇస్తా ఉంటే, కూటమి సర్కారులో ఉన్న తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఈ విధంగా ఎమ్మెల్యేనే చేస్తే, అప్పుడేమో గతంలో తిరువూరులో శ్రీనివాసరావు గారేమో బుల్డోజర్లు వేసుకొని ఇంటి మీదకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తా ఉంటారు, ఎక్కడెక్కడో దుబాయ్ నుంచి, అమెరికా నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకాలు చేసింది, దానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా శ్రమ కోర్చి మాకు ఓట్లు వేశారు, అది అంతా గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాలి. మనం ఏదైనా ఎక్స్ట్రాలు చేసినట్టుంటే, లేదంటే ఓవర్ యాక్షన్ చేసినట్టుంటే ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, మీరు అట్లాంటివన్నీ ఏమి చేయొద్దు అనేది పదే చెప్తా ఉన్నారు. కానీ ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఉంది కదా. ఇప్పుడు పెరోల్ విషయం వచ్చింది, ఖచ్చితంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లేదంటే సునీల్ గారు ఎందుకు సిఫారసు చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలి. ఇంకో విషయం కూడా చెప్తాను నేను, హోమ్ మినిస్టర్ గారిది కూడా మరి ఓవర్లకు చేయడం కూడా తప్పే కదా. రెండోది, అసలు చిన్నపరెడ్డి గారు ఇట్లా అంటున్నారు కానీ వాళ్ళ ప్రభుత్వం హయాంలో 45 రోజులు పెరోల్ ఇచ్చారు. మరి వాళ్ళు ఎవరు హోంమంత్రి గారు, అప్పుడు హోంమంత్రి గారు కూడా చెప్పుంటారు కదా, సైన్ చేసి ఉంటారు కదా. ఇలాంటి నేర చరిత్ర ఉన్న అతనికి 45 రోజులు ఎందుకు ఇచ్చారు? ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు చేసింది తప్పే, వాళ్ళు చేసింది కూడా తప్పే. చిన్నపరెడ్డి గారు చెప్తారా హోమ్ మినిస్టర్ గారు తప్పు, ఇప్పుడు మేము ఆమె చేత కూడా క్షమాపణలు చెప్పిస్తామని చెప్పగలరా? నేననేది ఏంటంటే ప్రజల దృష్టిలో జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులు ఈ విధంగా నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పెరోల్ ఇవ్వటం ఏంటి? ఇది ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలి. చెప్తా మస్తారావు గారు,
ఆ రోజు ఇచ్చినటువంటిది